నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। దివంగత నేత సువర్ణ పాలన జగన్తోనే సాధ్యం। 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం। గడప గడప కార్యక్రమంలో పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి। తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ లేదు, రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న అబద్ధపు ప్రచారమే ప్రత్యేక వాదం। రుజువులు లేని ఉద్యమం, తెలంగాణ వాదుల 101 అబద్ధాలు వక్రీకరణ పుస్తక ఆవిష్కరణలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి రవితేజ। తిరుచానూరును టీటీడీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి। ప్రజాతంత్ర హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదు। సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ కవి ప్రభుత్వం అని పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు। గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పొంగునూరు నియోజకవర్గంలోని వనుముల దిన్నె, మేలందొడ్డి తదితర పంచాయతీలలో పర్యటించారు। ఆయా పంచాయతీలలోని ప్రతి ఇంటి గడపకెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు। వైఎస్ఆర్ అభిమానులను, పార్టీ కోసం పనిచేసే ఉత్సాహవంతులైన యువకులను ఈ సందర్భంగా ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। తాము గుక్కడి మంచినీటి కోసం నానా ఇక్కట్లు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేరంటూ ఆ ప్రాంత మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు। స్పందించిన పెద్దిరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు। పర్యటన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని, కండ్లు చెవులు లేని కవి ప్రభుత్వమని ఎద్దేవా చేశారు। పొంగునూరు నియోజకవర్గాన్ని నీటి ఎద్దడి పట్టి పీడిస్తున్న పాలకులు పట్టి పట్టినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు। రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యమని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు। మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉండేది కవి। ఈ ప్రభుత్వానికి కనపడదు, వినపడదు। ఈ కవి ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు। గ్రామాలలో కూడా అందరూ ఆతృతతో ఉన్నారు। తప్పనిసరిగా రాబోయేది జగన్ ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం వస్తుంది। ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి మళ్ళా రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆ దిశగా పనిచేయాలా, కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపేయాలా। ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను। ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డి ఆదేశించారు। గురువారం డీఈఓ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలు జిల్లాలో ఆశించిన మేరకు వస్తాయని తెలిపారు। ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉపాధ్యాయులు స్థానికంగా గ్రామాల్లో పర్యటించి పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు తదితర వాటిని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి క్యాంపెయిన్ చేయాలని తెలిపారు। ఇదిలా ఉండగా జిల్లాలోని పాఠశాలలో బదిలీల కౌన్సిలింగ్ కోసం 6,695 మంది దరఖాస్తు చేసుకోగా 2,567 మందిని బదిలీ చేశామని తెలిపారు। ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని డీఈఓ ప్రతాప్ రెడ్డి తెలిపారు। జూన్ 1వ తారీఖు నుంచి కూడా ఉపాధ్యాయులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులను కలవడం, లేదా విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పాఠశాలలో చేర్చుకోవడానికి సంసిద్ధత చేయవలసిందే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి। అంటే క్లాసులు నడపకుండా మరి అడ్మిషన్స్ కొరకు మనం ప్రయత్నాలు అయితే చేయాల్సిందిగా అందరికీ సూచిస్తున్నాం। ప్రచారం చేయడము, ఈ కార్యక్రమాలు పిల్లల తల్లిదండ్రులను కలిసి ముఖాముఖి కలిసి ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా బలోపేతమవుతున్నాయి, మన టైమింగ్స్ కానీ, మన క్వాలిఫికేషన్స్ కానీ, మన రిజల్ట్ కానీ, అట్లా తదితర విషయాలన్నీ కూడా మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమాత్రం తీసుకునే విధంగా మరి మనం కూడా ఇంగ్లీష్ మీడియం జరుగుతున్నాం। మల్లంగుంటలోని పీర్లమాన్యాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న భూ మాఫియా నుండి స్థలాన్ని పరిరక్షించాలని ముత్తువల్లి రసూల్ మజీద్ సభ్యులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి విజ్ఞప్తి చేశారు।
గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట గ్రామానికి సంబంధించిన 150/2 సర్వే నెంబర్లోని 1 ఎకరా 16 సెంట్లు భూమి శతాబ్దాలుగా పీర్లచావిడి ఆధీనంలో ఉందని తెలిపారు. అయితే కొంతమంది భూ కబ్జాదారులు పీర్లచావిడి భూమి ఆక్రమణకు పాల్పడుతున్నారని, వారిని గ్రామస్తులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. అయితే పోలీసుల సాయంతో అడ్డుకున్న గ్రామస్తులపై ఆర్థిక బలం, అంగబలంతో బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో 150/2 సర్వే నెంబర్ గల 1 ఎకరా 16 సెంట్ల భూమి పీర్లచావడికి సంబంధించినట్లుందని చెప్పారు. అధికారులు గ్రామస్తులకు అండగా నిలిచి తరతరాలుగా వస్తున్న భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ముత్తువల్లి రసూల్ మజీద్ సభ్యులు హుసేన్, మహమ్మద్ ఇస్మాయిల్, షేక్ దాదా సాహెబ్, మస్తాన్ సాహెబ్, బాబూ ఖాన్, అన్సర్ సాహెబ్ పాల్గొన్నారు. మాపై తప్పుడు కేసులు బనాయిస్తూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ రికార్డులలో పీర్ల మాన్యం అని ఇప్పటికి కూడా ఉన్నది. వీటిని తారుమారు చేస్తారేమో, ఈ సమస్యకు మీరు కూడా మాకు సహాయం చేయండి అని మీ ముందుకు వచ్చాము. రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాము. మీ ద్వారా ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని. నాకు తెలిసినంత వరకు సగం భూమి పీర్ల మాన్యంగా నిర్ధారణ చేసింది మొదటి నుంచి, గ్రామం పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి దీన్ని కొంతమంది అక్రమంగా ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ద్రోహం చేయాలని దీని విషయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఇదివరలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ వారికి ఈ విషయం తెలియపరిచినాము. ఇప్పుడు వాళ్ళు కొంచెం పోలీసు వాళ్ళ ద్వారా మా పైన యాక్షన్ తీసుకునేటట్టుగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏఎస్ మనోహర్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు షర్మిల 2000 కిలోమీటర్లు మరో ప్రస్థానం పాదయాత్ర పూర్తయిన నేపథ్యంలో గురువారం చిత్తూరు గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఎదుట 200 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ పాదయాత్రలు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారని తెలిపారు. అయితే షర్మిల పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని పేర్కొన్నారు. షర్మిల గ్రామాలు, పట్టణాలు పర్యటిస్తూ ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటున్నారని తెలిపారు. ఒక మహిళగా 2000 కిలోమీటర్లు పాదయాత్ర 149 రోజుల్లో పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పూల రఘునాథరెడ్డి, అమర్, శంకరయ్యగుంట రాజా తదితరులు పాల్గొన్నారు. జగనన్న గారు వదిలిన బాణాన్ని నేను జగనన్న కోసం పాటుపడుతున్నాను. ముఖ్యంగా ప్రజల కోసం జగనన్న ఈరోజు ఉన్నా కూడా పేద ప్రజానికం కోసమే ఆలోచిస్తున్నారు. అలాంటి నాయకత్వం కోసం మేమంతా కూడా మేము బయట వచ్చామని చెప్పి సెక్రటరీ గారు నడిచారు. అందరికంటే కూడా రోజు షర్మిలమ్మ గారికి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే మాకే ఆచారం వేస్తుంది. ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక రాజకీయ నాయకురాలు కూడా కాదు, ఒకటి రాజన్న కూతురు, జగనన్నకు చెల్లెలు. బలమైన అతిపెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని, తెలుగు ప్రజలు ఐక్యతతో కుట్రను భగ్నం చేయాలని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది రవితేజ పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాది జాతీయ పార్టీలు అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలను విభజించి పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటువాదుల అబద్ధాలు, వక్రీకరణ ఉద్యమాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హేతుబద్ధమైన వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశాలాంధ్ర మహాసభ విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్న వారిని వ్యతిరేకించేందుకు రుజువులు లేని ఉద్యమం అనే పుస్తకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. తెలుగు భాష అయితే ఆంధ్రప్రదేశ్ జాతి అని రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న అబద్ధపు ప్రచారమని పేర్కొన్నారు. తెలంగాణ బూటకపు ఉద్యమమని ప్రజలకు తెలియజేయడానికి విశాలాంధ్ర మహాసభ కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం అనేక రూపాంతరాలు చెందుతూ అనేకమైనటువంటి విషయాల్ని ప్రచారం చేసే దాంట్లో భాగంగా అనేక విషయాలని ప్రచారం చేస్తూ వాటిని నిజమో అని నమ్మబలిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాలు ఏ రోజైతే ప్రజల ముందు ఇవి నిజం కాదు, ఇవి అబద్ధాలు అని తేలుతున్న క్రమంలో మరొక కొత్త విషయాన్ని తీసుకొచ్చి మరలా దాన్ని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం తెలంగాణ వేర్పాటువాదులు చేస్తూ వచ్చారు. దానిని ఇవన్నీ కూడా అబద్ధాలని,
ఇవన్నీ వక్రీకరణలని ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే దానికోసం ఉపయోగిస్తున్నటువంటి పాచికలని మాత్రం విశాలాంధ్ర మహాసభ పూర్తిగా విశ్వసిస్తుంది. అంతకుముందు రుజువులు లేని ఉద్యమం తెలంగాణ వాదుల 101 అబద్ధాలు వక్రీకరణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో శాప్స్ అధ్యక్ష కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. మహిళా సాధికారితే చేయంగా పట్టణ పేదరిక నిర్మూలనకు మెప్మా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గురువారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని వైఎస్ఆర్ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ వర్క్షాప్కు తిరుపతి, చిత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, పొంగనూరు మున్సిపల్ కమిషనర్లు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, మెప్మా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు బ్యాంకులు వారిని ప్రోత్సహిస్తూ రుణాలను మంజూరు చేస్తోందని తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు బ్యాంకర్లు సహకరిస్తూ మహిళా సాధికారితకు కృషి చేస్తోందని చెప్పారు. రుణాలు పొందిన మహిళలు సకాలంలో చెల్లిస్తూ రాష్ట్రంలోనే చిత్తూరును అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. మెప్మా, రాజీవ్ యువశక్తి జిల్లాల్లో మంచి ఫలితాలను సాధిస్తోందని, మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మి, బ్యాంక్ అధికారులు వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి, చరణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ స్కీమ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి మేము చేయగలుగుతున్నాం అంటే అది బ్యాంకర్స్ చాలా చేశారు మీరు అంటున్నారు, కానీ మా చేత మీరు చేయించగలిగారు. అండ్ యువర్ కోఆపరేషన్ ఇస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. ఐ ప్లేస్ ఆన్ రికార్డ్ ది గుడ్ వర్క్ డన్ బై ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ రిగార్డ్. ఎస్, చిత్తూరు డిస్ట్రిక్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో ఎన్నో ఆస్పెక్ట్స్లో వీఆర్ లీడింగ్ ఇన్ ది స్టేట్, బీ ఇట్ పొలిటికల్, be it horticulture, everywhere. Mango we are the best, the fruit also is the best here, and then the maximum exporting here. So many activities. Chittoor has got a lot of good name. మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు. బుజ్జమ్మ కొండయ్య దంపతుల జ్ఞాపకార్థం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోలు మురళీకృష్ణారెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి హాజరై టోర్నమెంట్కు సంబంధించిన విన్నర్స్, రన్నర్స్ ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో అతిథులు ప్రసంగించారు. క్రమశిక్షణతో కూడిన క్రీడ క్రికెట్ అని అమాస రాజశేఖర రెడ్డి అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన క్రికెట్ క్రీడపై యువత మరింత ఉత్సాహాన్ని కనపరుస్తోందని అన్నారు. గల్లీలో ఆడుకునే క్రీడాకారుల్లో కూడా ఆణిముత్యాలు ఉన్నారని, వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని అమాస అభిప్రాయపడ్డారు. డిసిప్లిన్తో సంబంధించిన ఆట, ఇది ఆషామాషిగా ఆడే ఆట కాదు. డిసిప్లిన్ అంటే సరైన ప్యాడింగ్, సరైన గార్డింగ్, హెల్మెట్ ఇలాంటివి వేసుకొని చాలా పద్ధతి ప్రకారం ఆడాల్సిన గేమ్. అంటే మ్యాట్ ఎలా ఉంది, గ్రౌండ్ ఎలా ఉంది, బౌలర్ అయినా బాల్ తిప్పి ముఖానికి వేస్తాడా బ్యాట్కి వేస్తాడా అని చూసుకునే ఆడాల్సిన గేమ్. ఎందుకంటే ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉన్న గేమ్ ఇది. ఏమో మట్టిలో కూడా మాణిక్యం ఉంటుందనే నిజాన్ని మీరందరూ నిరూపిస్తారని, మీలో కూడా మరొక దేశ క్రికెటరు రావచ్చని, అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుడు మీకు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నాను. మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మదర్స్ డే రోజున నిర్వహిస్తే మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు అందరినీ అభినందిస్తూ, క్రికెట్లో ఒకరు గెలవడం, ఒక ఓడటం అనేది సహజం. దాని మీద కోపతాపాలు లేకుండా ఓడిన వాళ్ళు శాశ్వతంగా ఓడిపోయేది ఉండదు. ఎంత ఓడితే మళ్ళా అంత ఎత్తుకి గెలిచేదానికి మార్గం అవుతుంది. కాబట్టి మీరు క్రికెట్ ఆడేప్పుడు కోపతాపాలు లేకుండా అందరూ ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలని, ఇంకా రవికి ఈ క్రికెట్ ఆడే పిల్లకాయలకి మా వంతు సహాయం ఏం కావాలన్నా కూడా చేసేదానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటామని నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కూడా క్రికెట్ క్రీడాభిమాని అని, అందుకే ఆయన మన రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అనంతరం అతిథులు ఉత్సాహంగా కొంతసేపు మైదానంలో క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, మునిశేఖర్, అక్కినపల్లి లక్ష్మయ్య,
టోర్నమెంట్ నిర్వాహకులు రవి, మురళి, వినయ్, క్రీడాకారులు పాల్గొన్నారు. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఇంతమంది క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది మనస్ఫూర్తిగా రవిని అభినందిస్తున్నాము. అదేవిధంగా క్రీడ అనేది మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుంది. మీరు ఎంత ఒత్తిడికి స్ట్రెస్కి లోనైనా కూడా కొంతసేపు ఏదో ఒక గేమ్ ఆడిన వెంటనే మనకు ఒక విధమైనటువంటి రిలాక్సేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించేందుకు కూడా ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ స్కూల్కి సంబంధించి గతంలో క్రికెట్ విజయ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అడిషనల్ రూల్స్ కోసం కూడా కమిషనర్ గారితో సంప్రదించాము. త్వరలో కలెక్టర్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఎవరైతే దూర ప్రాంతాల నుంచి క్రికెట్ ఆడేదానికి క్రీడాభిమానులు వస్తారో వాళ్ళందరికీ కూడా వసతి సముదాయానికి ఏర్పాటుకు కూడా దాదాపు 40 లక్షల రూపాయలతో నిధులు కూడా మంజూరుకు కలెక్టర్ ఆదేశానుసారం పంపించడం జరిగింది. తిరుచానూరును టీటీడీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ తిరుచానూరును టీటీడీలో విలీనం చేయాలని బోర్డు చేసిన తీర్మానాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజాతంత్ర హక్కులకు భంగం కలిగించే ఈ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మత సంబంధ పట్టణంగా మార్చడం సరికాదన్నారు. తిరుచానూరు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయాలు చేయడం సరైంది కాదన్నారు. టీటీడీ అప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైన ప్రజలకు సిపిఎం సంఘీభావం తెలుపుతోందని పేర్కొన్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మానవ హక్కులు హరించడానికి మేము వ్యతిరేకం. మానవ హక్కులు హరించే టీటీడీ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. రేపు పొద్దున అక్కడ ఆహారపు అలవాట్లు మారిపోవాలని చెప్పి ఆ తీర్మానంలో పేర్కొని ఉన్నారు. రేపు పొద్దున అక్కడ ఎవడో కరపత్రాలు పంచడానికి వీల్లేదు రాజకీయ పార్టీలు అని చెప్పి ఈరోజు ఆ తీర్మానంలో ఉంది. రేపు పొద్దున ఎవడికన్నా అన్యాయం జరిగితే గట్టిగా మాట్లాడడానికి లేదు అని చెప్పి ఆ తీర్మానంలో ఉంది. రేపు పొద్దున ఏమన్నా జరిగితే గట్టిగా ప్రశ్నించడానికి వీల్లేదు అని ఆ తీర్మానంలో ఉంది. దీనికి మేము వ్యతిరేకం. మానవ హక్కులు హరించడానికి టీటీడీకి లేదు, ఏ రకమైనటువంటి హక్కు లేదనే విషయాన్ని ఈ సందర్భంలో ప్రజలందరూ గుర్తించాల్సినటువంటి అవసరం. అనంతరం ఆ పార్టీ నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 1984 సెక్షన్ 5 ప్రకారం తిరుచానూరును మత సంబంధ పట్టణంగా మార్చే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. టీటీడీ తీర్మానాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, మానవ హక్కులను హరిస్తే తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎన్నికలు లేకుండా ఇతర మతస్థుల హక్కులకు భంగం కలిగించే విధంగా టీటీడీ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, యశోద, చంద్రశేఖర్ రెడ్డి, గంగరాజు పాల్గొన్నారు. ఇప్పటికే అక్కడ ఆకర్ష మీద కానీ స్థానికుల మీద కానీ గేట్లు వేసి చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల టీటీడీ గతంలో మనం తిరుమలలో కూడా చూసాం. నిర్వాసితులు ఇప్పటికీ 2వ సత్రాల్లో మొగ్గుతూ ఉన్నారు. అక్కడ డిస్ప్లేస్ చేసిన ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. 25-30 ఏళ్ల తర్వాత సిపిఎం తీవ్రంగా పోరాటం చేసిన తర్వాత కొంతమందికి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించారు. ఆ రకంగా అనేక కుటుంబాలను ఆవేదనకు, వాళ్ళ మరణానికి, వాళ్ళ ఇబ్బందులకు కారణమైన టీటీడీ తిరుచానూరుని ఈ రకంగా మరోసారి ఇబ్బందులు పెట్టడానికి చేయడం చాలా సరైనది కాదని చెప్పేసి మేము కోరుతున్నాం. శ్రీనివాసం అతిథి గృహం వద్ద ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని శ్రీ వెంకటేశ్వర ట్యాక్సీ స్టాండ్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. బుధవారం రాత్రి శ్రీనివాసం అతిథి గృహం వద్ద ఉన్న శ్రీనివాసం ఆటో యూనియన్ సభ్యులు మద్యం సేవించి శ్రీ వెంకటేశ్వర ట్యాక్సీ స్టాండ్ అసోసియేషన్ సభ్యులపై దాడికి దిగారు. ఇదేమిటని ప్రశ్నించిన ట్యాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు మున్రెడ్డి, అతని డ్రైవర్ గిరిబాబుపై ఆటో డ్రైవర్లు సూరి, చక్రి, అజయ్, సీను దాడికి పాల్పడి గాయపరిచారు. ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని కోరుతూ గురువారం ట్యాక్సీ డ్రైవర్లు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మున్రెడ్డి, గిరిబాబు మాట్లాడుతూ శ్రీనివాసం వద్దనున్న ట్యాక్సీ స్టాండును ఆటో స్టాండ్ వాళ్లు స్వాధీనం చేసుకోవడానికి తమపై దాడులు చేయడమే కాకుండా వాహనాలను ధ్వంసం చేసి భక్తులను, స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆకతాయిలు సూరి, చక్రి, అజయ్, సీనులపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసిన పోలీసులు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల గురువారం మరోసారి తమపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరుతో దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నాకేమీ తెలియదు, నేను ఒక్కడే ఉన్నా. వాళ్ళ నలుగురు, నేను ఒక్కడే వాళ్ళతో ఏం కొట్లాడతాను, నేను కొట్లాడాలి.
మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాలి, మిమ్మల్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? వాళ్ళు ఇక్కడికి వచ్చినారు స్టాండ్ కదా, నేను ఎప్పుడు 10 మందికి ప్రెసిడెంట్ కదా, వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ నాకు ఒక ప్రెసిడెంట్ కదా, నేను బొమ్మనే నా పార్టీ వాళ్ళతో నాకు ఎప్పుడు రచ్చలేదు, ఎప్పుడు మాట్లాడుకుంటూ కూడా లేదు, అంత అన్నదమ్ములు మారు 10 మందికి నేను న్యాయం చేస్తూ ఉంటాను, అది వాళ్ళ పట్ల. మండు టెండర్లో జిల్లా వాసులు మాడి మసైపోతున్నారు. బాణుడి వీరప్రతాపానికి అల్లాడిపోతున్నారు. ఓవైపు బగబగ మండుసెగలు, మరోవైపు ఉక్కపోతకు పిల్ల జల్ల ముసలి ముతక తల్లడిల్లిపోతున్నారు. సూర్యోదయం అవుతుందంటేనే ప్రజలు నిట్టూర్పుకు లోనవుతున్నారంటే ఈ ఏడు వేసవి ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. జిల్లాలో వేసవి ప్రభావం మరీ ఎక్కువైంది. ప్రతిరోజు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను అధిగమిస్తూ ఆధిక్యత ప్రదర్శించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, రోగులు తట్టుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 మందికి పైగా వడదెబ్బకు అభాగ్యులు మృత్యువాత పడ్డారంటే జిల్లాలో ఎండ తీవ్రత ఎలా ఉందో స్పష్టమవుతోంది. దీనికి తోడు కరెంటు కోతలు మరింత ఇబ్బంది కలిగిస్తోంది. కరెంటు లేకపోవడంతో అటు ఇళ్లలో ఉండలేక, ఇటు ఆరుబయట గడపలేక ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత అటు సామాన్యులకే కాక వ్యాపారులు, చిరు వ్యాపారులకు శాపంగా తయారవుతోందని చెప్పాలి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు వేడి తగ్గకపోవడంతో ప్రజలు బయటకు రావటానికి సాహసించకపోవడంతో వర్తక వ్యాపార కేంద్రాలు, దుకాణాలు వెలవెలపోతున్నాయి. ప్రధానంగా రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతోంది. మండుటెండలో రోడ్లపై గొడుగులు వేసుకుని కొనుగోలుదారుల కోసం కాపుకాస్తున్న ఫలితం లేకపోతోంది. అంతేకాకుండా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వీధులు సైతం నిర్మానుషంగా తయారవుతోంది. ఒక్క శీతల పానీయాలు, జ్యూస్ షాపుల మినహా తక్కిన అన్ని దుకాణాలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. ప్రయాణికులు, వాహన చోదకులు వేసవి తాపాన్ని భరించలేక జ్యూస్ షాపుల ఎదుట గుమిగూడుతున్నారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఎక్కువగా తిరగకూడదు. ఎప్పటికప్పుడు మంచినీళ్లు తీసుకుంటూ వైద్యుల సలహాలను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగటం తప్పనిసరి అయితే గొడుగులు గాని, టోపీలు గాని ధరించి కళ్లకు కళ్ళజోళ్లను కూడా ధరిస్తే కొంతవరకు వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండల వల్ల ఈమె వృద్ధులు కానీ, రోగులు కానీ, ముఖ్యంగా డయాబెటీస్ చాలా అవస్థపడుతున్నారు. ఎలా పెద్ద ఈ రోజుల్లో ఈ టైంలో ఈ ఎండలు తిరగలేక అల్లాడి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ఎండలు తగినట్టు ఉపశమనానికి ఈ కార్పొరేషన్ కానీ అక్కడక్కడ మంచినీటి కుండలు కానీ లేదా అక్కడ షెల్టర్ కానీ ఏర్పాటు చేస్తే కాసేపు ఈ ఎండల్లో రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీళ్ళు అక్కడక్కడ ప్రతి నీళ్ళు తాగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి చాలా ఎక్కువైపోయిన ఎండలు ఈ ఎండలు మరింత శక్తి రాకపోతుంది. ఎండలు తాళలేకపోతున్నాం. నాకు ఈ తాళలేదు ఈ తాళలేదు. ఇప్పుడు నేనైనా రావాలంటే కష్టంగా పని వల్ల బయట రావాల్సి వస్తున్నారు. లేకపోతే మీ ఇంట్లో కూర్చొని ఈ పరిస్థితుల్లో ఎండలు తగ్గిందని బాధపడాల్సి తప్పని చెప్తున్నారు. అలాగే నేతృత్వ బాధ తరపు ఇప్పటికీ బాధ తప్పదు. ఎండలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రూట్స్లు, పండ్లు అన్నీ డిమాండ్ ఉంది. జ్యూసులు అంతా బాగా సేల్ అవుతుంది. షాప్ వరకు జ్యూస్ బాగా ఎక్కువ సేల్ అవుతుంది. ఎండల వల్ల భయంకరమైన ఎండలు సార్. నేను ఎండలు ఎక్కువగా ఉంది సార్. 15 ఏళ్ళ షాప్ ఉంది, జ్యూస్ షాప్ మన స్టార్టింగ్. ఇన్ని ఏళ్ళలో వచ్చి ఈ సంవత్సరం ఎక్కువ ఎండలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 41 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 114, 100 రూపాయల గదులు 32, 500 రూపాయల గదులు 7, 600 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 141, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 187 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,485 రూపాయలు. 24 క్యారెట్ల అప్రంజి బంగారం 10 గ్రాముల ధర 26,580 రూపాయలు. వెండి 1 కిలో ధర 42,890 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 45.90 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సువర్ణ పాలన జగన్తోనే సాధ్యం. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం. గడప గడప కార్యక్రమంలో పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ లేదు. రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న అబద్ధపు ప్రచారమే ప్రత్యేక వాదం. రుజువులు లేని ఉద్యమం, తెలంగాణ వాదుల 101 అబద్ధాలు వక్రీకరణ పుస్తక ఆవిష్కరణలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి రవితేజ. తిరుచానూరును టీటీడీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి. ప్రజాతంత్ర హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.